హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతి సెక్యూరిటీ సిస్టమ్స్. ఇదైతే ట్రూ వ్యూ నుంచి అండి 4G కెమెరా 3 MP మినీ ప్యానల్ టిల్ట్ కెమెరా. ఇది ఆల్ టైమ్ కలర్ వస్తుంది. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలనేది మొత్తం నేను రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రూ క్లౌడ్ ప్లస్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుందండి. సేమ్ నేను మొబైల్లో చూపిస్తున్నాను కదా, అదే అప్లికేషనే. ఇంతకుముందు ట్రూ క్లౌడ్ ఉండింది అనమాట. ఇది ట్రూ క్లౌడ్ ప్లస్. ఇది ఎస్టిక్యూసి యాప్ అనమాట. ఇది దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ కావాలన్నమాట, సైన్ అప్ కావాలా. మీకు నచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా దాన్ని సెట్ చేసుకొని ఇట్లా ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు లాగిన్ కావచ్చు. చూపిస్తాను చూడండి. అట్లా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇదైతే యాప్లోకి మనల్ని తీసుకెళ్తుందండి. మనము మొత్తం ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు కెమెరా దగ్గర ఒక మోడల్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇందులో 4G వైఫై ఆ నుంచి పీటీజెడ్ అన్లాగ్ ఇట్లా ప్రతి మోడల్స్ ఉంటాయి అందులో. ఎస్టీక్యూసి సంబంధించి మన మోడల్కి సంబంధించి ఇది వచ్చేసి T18120SF మోడల్ అనమాట. దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ క్యూఆర్ స్కానర్ ఉంటుంది, లేకోకుంటే ఒక యూఐడి నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేసినా కూడా అదైతే కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా లైవ్ చూసుకోవడమే అనమాట. ఇదైతే ఒక చిప్స్ షాప్ కోసం అనమాట, చిన్న షాప్ ఇది. వాళ్ళకు మెయిన్ గా మనము కౌంటర్ దగ్గర అమౌంట్ తీసుకునేది వేసుకునేది ఎంత తీసుకుంటున్నాడు ఏంది అనే దానికోసము కావాలని చెప్పి అడగడం జరిగింది. సో మనము కౌంటర్ దగ్గరికి అయితే సెట్ చేయడం జరిగింది అనమాట. ఇది మనకు ప్యాన్ వచ్చేసి 0 to 350 degrees రొటేట్ అవుతుందండి. టిల్ట్ వచ్చేసి 0 to 90 degrees రొటేట్ అవుతుంది. తర్వాత అతను ఇట్లా నాకు ఎప్పుడైనా స్టాక్ అయిపోయినప్పుడు నేను స్టాక్ కూడా చూసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. దానికే మనమైతే దీన్ని సజెషన్ చేయడం జరిగింది. లేకోకుంటే ఈ షాప్కు చిన్న డూమ్ కెమెరా అయితే సరిపోయేది అనమాట. అది 4G కానీ వైఫై కానీ ఏదైనా. వీళ్ళు మొత్తం నేను 360 degrees రొటేట్ చేసుకొని చూసుకోవాలా అని చెప్పి చెప్పడంతో మనమైతే దీన్ని సజెషన్ చేయడం జరిగిందండి. ఇట్లా కనిపిస్తుందండి మొత్తము. మెయిన్గా మనకు అక్కడ కౌంటర్ దగ్గర అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఇస్తున్నాడు. అతను షాప్లో ఉండడు అనమాట ఓనరు, తమిళనాడు అతను అనమాట ఓనరు. అతను చూసుకోవడానికి అనుకూలంగా ఉండేట్టుగా దీన్ని అయితే ఫిక్స్ చేయించుకోవడం జరిగింది. తర్వాత ఇదైతే ప్లేబ్యాక్ ఆప్షన్ అండి. మీరు చాలామంది అడుగుతుంటారు కదా, రిటర్న్ ఎట్లా చూసుకోవాలా, మనము ప్లేబ్యాక్ ఎలా చూసుకోవాలని చెప్పి. మనం లైవ్ దగ్గరే ప్లేబ్యాక్ ఆప్షన్ ఉంటుందండి. ఆ ప్లేబ్యాక్లోకి వెళ్ళిన తర్వాత క్లౌడ్ కాకుండా ఎస్టీ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా వస్తుంది అనమాట కలర్ కోడింగ్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు గ్రీన్ కలర్లో, లేకుంటే అలాగే రెడ్లో వచ్చేస్తుంది. దీన్ని మీరు 3 మోడ్స్ ఉంటాయి: ఆప్టిమల్ మోడు, ఫుల్ కంటిన్యూస్ మోడు, లేకుంటే ఈవెంట్ రికార్డింగ్ అని. మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఈవెంట్ మోడ్లో పెట్టుకుంటే ఓన్లీ మనిషి డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే అది రికార్డ్ అవుతుంది, తర్వాత రికార్డు కాదనమాట నార్మల్ది. అది మనకు ఎక్కువ రోజులు వస్తుందండి బ్యాకప్. కంటిన్యూస్ రికార్డ్ పెట్టుకున్నప్పుడు మనకు 64 అయితే ఓన్లీ 3 days వస్తుంది. అలాగే 128 అయితే వన్ వీక్ వరకు వస్తుంది. 256 అయితే మనకు దగ్గర దగ్గర 15 నుంచి 20 రోజుల వరకు వస్తుందండి. ఈ కెమెరా మనకు 4G సిమ్ కార్డ్తో వస్తుందండి. అలాగే దీంతో RJ45 జాక్ కూడా ఉంటుంది. మనకు కావాలంటే వైర్ ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు రూటర్ ఏదైనా వేసుకున్నప్పుడు సిమ్ముతో నెల నెల రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనము దీన్ని ఇంటర్నెట్ వైర్ ద్వారా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో 2 వే మనకు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అలాగే హ్యూమన్ డిటెక్షన్, మోషన్ డిటెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ట్రూ క్లౌడ్ యాప్లో మనకు క్లౌడ్ స్టోరేజ్ రికార్డు కూడా ఉంటుంది. ఇది టెంపర్ డిటెక్షన్తో వస్తుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి.